హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా కేక్ టిన్స్ అండి. సో అన్ని రకాల కేక్ టిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అవన్నీ ఏమేమి ఉన్నాయి, సైజెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈరోజు నేను చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి అల్యూమినియంతో వస్తాయండి. సో నాన్ స్టిక్, అల్యూమినియం రెండు కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే నేను మీకు మోడల్స్ ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ రౌండ్ పిన్స్ అండి. సో చూస్తున్నారు కదా, ఇవి మొత్తం సైజుల వారీగా మనకి ఒక సెట్ లాగా అయితే వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి దీంట్లో 4 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదైతే 4 అనమాట. 4 ఇంచ్ టిన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 5 ఇంచ్ టిన్ వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6 ఇంచు, ఇది వచ్చేసి మనకి 2.5 హైట్ అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 7 ఇంచ్ అనమాట. సో పైన అక్కడ రాసింది కదా 7 అని, సో అంటే 7 ఇంచ్ అనేసి. సో నెక్స్ట్ ఇది 8 అండ్ ఇది వచ్చేసి 10 అండ్ 12. సో మనకి పెద్ద పెద్ద కేకులు 3 kgs కేక్స్ ఇవన్నీ కూడా దీంట్లో చేస్తారనమాట. వెయిట్ని బట్టి మనకి ఆ టిన్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో 8 ఇంచ్ అయితే 1 kg టు 1.5 kg. సో అలాగా 7 అంటే 7 కూడా అంతే అండి, 1 kg. ఆ తర్వాత 6 అంటే మనకి 1/2 kg. అండ్ మనకి 5 అంటే ఇది కూడా అంతేనండి, మనకి 3/4 kg అట్లా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 250 గ్రామ్స్ 4 ఇంచ్. ఇలాగా సైజుల వారి మనకి ఎంత కేక్ పడుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హైట్ 2.5 వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ కేక్స్కి పనికి వస్తుందండి. దీంట్లోనే మనకి హైటెడ్ టిన్స్ కూడా వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి 3.5 ఇంచ్ అనేది వస్తుంది అనమాట. మనకి కొంచెం బ్లాక్ షేడ్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇదంతా ఏంటి అంటే మనకి ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకలాంటి లిక్విడ్ అనేది వేస్తారంట. సో దానివల్ల మనకి కొంచెం కలర్ అనేది ఇలా ఉంటుంది. మనం వాష్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ హైటెడ్ టిన్స్లో అయితే మనకి 5 ఇంచ్ అవైలబుల్ ఉందండి. సో 5 ఇంచు, అలాగే 6 ఇంచ్ అవైలబుల్ ఉంది, అండ్ 7 ఇంచ్ ఉంది, అండ్ 8 ఇంచు. సో మనకి హైటెడ్ టిన్స్లో 8 ఇంచ్ వరకు ఉన్నాయి. మనకి టాల్ కేక్స్ చేస్తూ ఉంటారు కదా, హైటెడ్ కేక్స్ అని. సో వాటికి మనకి హైటెడ్ టిన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా స్క్వేర్ టిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. స్క్వేర్లో కూడా 4 ఇంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 4 ఇంచు, అలాగే 5 ఇంచు, అండ్ నెక్స్ట్ 6 ఇంచు, అండ్ 7 ఇంచు, అండ్ 8 ఇంచు. సో మనకి 8 వరకు స్క్వేర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో హైట్ అనేది మనకి స్క్వేర్లో ఒకేలా వస్తుందండి. రౌండ్లోనే మనకి హైటెడ్ టిన్స్, నార్మల్ టిన్స్ అని అలా కనిపిస్తాయి అన్నమాట. అండ్ హైట్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి సో 2.5 హైట్ అనేది వస్తుంది మనకి స్క్వేర్ టిన్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ టిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి ఇలాగా. సో ఇది వచ్చేసి మనకి 1 హైట్తో వస్తుంది. ఇవన్నీ కూడా రెక్టాంగులర్ అన్నీ కూడా మనకి బ్రౌనీకి యూజ్ చేస్తారండి ఎక్కువ. సో బ్రౌనీకి ఎక్కువ హైట్ రాదు, పొంగదు, కాబట్టి మనకి ఈ హైట్ కరెక్ట్గా సరిపోతుంది. సో వీటికి ఎగ్జాక్ట్ మనకి మెజర్మెంట్స్ ఏంటి అంటే టిన్ 1 2 ఇట్లా నెంబర్స్ ఇచ్చేసారండి. వీటికి మాత్రం సైజెస్ ఇవ్వలేదు. అండ్ ఈ సైజెస్ అన్నీ కూడా నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తాను. సో మనకి 1 kgకి, 2 kgకి, 500 గ్రామ్స్కి, అలాగే మనకి 250 గ్రామ్స్కి కూడా ఒక్కొక్క టిన్ను సెట్ అవుతుంది అనమాట. బ్రౌనీ అనేది ఎగ్జాక్ట్ వేసుకుంటే 8 పీసెస్ అట్లా వస్తాయి అన్నమాట దీంట్లో. సో అలాగా కరెక్ట్గా మనకి సెట్ అయిపోతాయి బ్రౌనీస్ అనేవి. సో మ్యాక్సిమము ఇలాంటి స్క్వేర్ కంటే కూడా బ్రౌనీస్కి ఇలాంటి రెక్టాంగులర్ టిన్సే ఎక్కువ కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ మాకు సేల్ అయ్యే వాటిలో మెయిన్లీ ఎక్కువ సేల్ అయ్యేదంటే కూడా మాకు రెక్టాంగులర్ టిన్స్ ఉన్నాయి కదా, చూపించాను బ్రౌనీవని. సో మెయిన్లీ మాకు ఎక్కువ సేల్ అయ్యేది అవేనండి. ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఆ టిన్స్ తీసుకోకుండా వెళ్ళరనమాట. నెక్స్ట్ వచ్చేస్తే హార్ట్ షేప్ అండి. సో ఇది వచ్చేసి మనకి హార్ట్ షేప్ ఇలా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇది 1/2 kg నుంచి స్టార్ట్ అవుతుంది. 250 గ్రామ్స్ టిన్ను, అలాగే 1/2 kg టిన్ను, అండ్ 1 kg టిన్ను. సో మనకి ఇలాగా 3 అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట హార్ట్ షేప్లో. సో మనకి మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా హాట్ కేక్ కావాలనుకున్న వాళ్ళు ఒకేసారి దాంట్లో బేక్ చేసేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డాల్ టిన్ అండి. సో డాల్ కేక్ ఇది 1 kg టిన్ను. దీంట్లో 1/2 kg కూడా మనం చేసుకోవచ్చు. దీంట్లో సైజ్ కూడా వస్తుందండి. ఇంకా 2 సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే
మెయిన్లీ ఎక్కువ యూజ్ చేసేది ఇదే టిన్ను. సో ఇది అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకి బ్రెడ్ మోల్డ్స్ అండి. సో ఇవి కూడా బ్రెడ్ టిన్స్ అనేవి చాలా ఎక్కువ వెళ్తూ ఉంటాయి. దీంట్లో కూడా మనకి సైజుల వారీగా వస్తాయండి. 1 సైజ్ అనమాట. మనకి ఇలాగ క్యాప్ కూడా వచ్చేస్తుంది. సో క్యాప్ మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. క్వాలిటీ వైజ్ అన్నీ కూడా చాలా వెయిట్తో చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెకండ్ సైజ్ అండి. సో కొంచెం పెద్దది ఫస్ట్ సైజ్ కంటే. సో ఇలా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సైజ్ అనమాట. సో అన్నిటితో పోలిస్తే పెద్దది ఇది వచ్చేసి. సో ఇలాగా ఈ 3 టైప్స్ కూడా మనకి బ్రెడ్ మోల్డ్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మనకి స్క్వేర్లో కూడా 12 ఇంచ్ 13 ఇంచ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అవి ఇంకా ఓపెన్ చేయలేదు నేను. అవి ఓపెన్ చేస్తే ఇన్ కేస్ నేను పిక్స్ అనేవి గ్రూప్లో షేర్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో. సో దాంట్లో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తానండి, వాట్సాప్లో పెట్టేస్తాను మొత్తం కూడా కాస్ట్లతో సహా. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా కప్ కేక్ చిన్నవండి, మనకి మోల్డ్స్ లాగా. అంటే కప్ కేక్ దీంట్లో పెట్టుకొని మనం డైరెక్ట్ చేసేసుకోవచ్చు, టిన్నులు ఏం లేకుండా. లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా బేక్ చేసుకోవచ్చు దీంట్లో వేసేసి. సో దీంట్లో మనకి 3 సైజెస్ అయితే వస్తాయండి. సో ఇది స్మాల్ సైజు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ వస్తుంది. సో అలాగా 3 సైజెస్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మోల్డ్స్ అన్నీ కూడా చాలా కాస్ట్ తక్కువలో ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేసి చూడండి.